హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. ఈ వీడియో ఏంటంటే మన స్టోర్లో అయితే మెటీరియల్ కొంచెం తగ్గింది. అంటే బయటికి వెళ్ళి సేల్ అయింది కదా, మళ్ళీ కొత్త మెటీరియల్ తెచ్చుకోవాలి కదా, ఆర్డర్ పెట్టాం. నిన్న పెట్టాం. ఈ రోజు అయితే మెటీరియల్ మన స్టోర్కి, హైదరాబాద్ మెయిన్ స్టోర్ నుండి అయితే ఇంకో స్టోర్కి ఇక్కడికి వస్తుంది. ఆంధ్రాలో ఒక స్టోర్కి వస్తుంది. ఇప్పుడు మనం మెటీరియల్ అంతా కూడా వ్యాన్ నుండి కిందకి తెచ్చి జాగ్రత్తగా అయితే ఇందులో చేసుకున్నాం. ఈ వీడియోలో అయితే ప్రతి మెటీరియల్ కూడా ఏమేమి ఆర్డర్ పెట్టాం, ఏమేమి వస్తున్నాయి అనేది అయితే నేను మీకు చూపిస్తా. అలాగే స్టోర్ను కూడా మీరు ఒకసారి చూడొచ్చు. లోపలికి వెళ్ళి వెజర్లు కానీ, ప్యూరిఫైర్స్ కానీ, లేదా మెమ్బ్రెయిన్లు కానీ, పంపులు కానీ, ట్యాంకులు కానీ అన్నీ కూడా మళ్ళీ పెట్టుకున్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా వస్తుంది, ఆల్రెడీ దారిలో ఉంది. ఒక 10 నిమిషాలు వచ్చేస్తుంది స్టోర్ దగ్గరకు అయితే. వచ్చిన వెంటనే మనం దించేసుకొని జాగ్రత్తగా అయితే సెట్ చేసుకున్నాం. కానీ ఇందులో వెహికల్ అయితే వచ్చింది. మొత్తానికి మీరు చూడొచ్చు క్లియర్గా. బాబాయ్ కొంచెం ముందుకు పోని, అక్కడ పెడితే ఇందులో దించుకుందాం. అలా ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోని, ఇంకా ముందుకు వెళ్ళిపోనిలే. వాళ్ళకి ఆపేసాయి మనం. కానీ కొంచెం ఇటు వస్తే బెటర్ ఏమో, వెహికల్స్కి ఇబ్బంది ఉండదు. ఇదైతే హైదరాబాద్ స్టోర్ నుండి శ్రీకాకుళం స్టోర్కి అయితే మెటీరియల్ అంతా ఇప్పుడే వచ్చింది. అన్లోడింగ్ చేద్దాం. ముందైతే వర్షం పడితే మెటీరియల్ తడిచిపోకుండా ఉండడం కోసం మీదైతే పర్జా అయితే కప్పుకున్నాం. ఇది ఇప్పుడు తీసేసి జాగ్రత్తగా మెటీరియల్ అయితే లోపలికి స్టోర్ లోపల అయితే పెట్టేసుకున్నాం. కానీ బాబా ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ తెలంగాణ నుండి వచ్చింది ఈ బండి అయితే. స్టీల్ ట్యాంక్స్ కంప్లీట్గా ఇవి 1000 లీటర్లవి, 500 లీటర్లవి, 2000 లీటర్లవి మొత్తం అన్నీ కూడా మీరు చూడొచ్చు మీద. దాంతో వచ్చాయి. ఇవైతే జాగ్రత్తగా మనం తీసుకోవాలి. ఒరు ఎక్కలేనురా, వంగి ఎక్కలేను, నేను ఎందుకు ఎక్కలేను. కానీ బావా రారా బావా, అది కింద దించుకో జాగ్రత్తగా, అది పడిపోగలదు. ఎస్ఎస్ ట్యాంక్ దించాక తీద్దాం. కానీ నా ఎక్సెల్ బ్లేడు ఇది కట్టి ప్లాస్టర్ వేస్తుంది. ఇది ఉంది కట్ చెయ్యాలి. ప్లాస్టర్ వేస్తుంది, కట్ చెయ్యాలి. రాదు, ఇలా రాదన్నా రాదు. పట్టుకోరా రే, పట్టుకోరా అదేగా, పట్టుకోయే వాళ్ళు వదిలిగాలని. కింద కూడా ఉంది, ఆగు. ఓకే, జాగ్రత్తగా ఉదయ్, జాగ్రత్త. ఓకే, అంతే. అటు సైడ్ ఎవరు ఉన్నారా? అల్లటి ఎక్కడ చివరి పెట్టుకోండి, ఆ చివరికి. కార్తీక్, ఇది ట్యాంకులు వెళ్ళిపోయి ఫస్ట్. 2 ట్యాంకులు అయితే ఫ్రీ అయిపోద్ది. కట్ చేస్తాను, ఆగు. ఓకేనా? వెజల్ ఉంది అవతల. కార్తీక్ అట్లా ఆగు, నీ వైపే లాగు. అవి మోడల్ వచ్చేసరికి 1054 సైజ్ది చిన్న వెజల్ ఇవి. ఇప్పుడు ఏదైతే దించుతున్నారో అది వెజల్, అది మామూలుగా అయితే 1054 సైజ్ది. అలాగే ఇది వచ్చేసరికి 1465, అందులోనే అది కూడా వెజలే, పెద్దది. జాగ్రత్త కార్తీక్, వస్తా ఆగు. ఓకే, జాగ్రత్త తేజ. వెరీ గుడ్, అంతే. భీముడిలా పట్టుకుని వెళ్తాంట కదా. ఆగు కార్తీక్, కంగారు పడక, లెవెల్ ఒకరు వస్తే తీద్దామా. ఇది మన స్టోర్ అయితే. ఇలాంటి స్టోర్లు మనకు వచ్చేసరికి మొత్తం 25 ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 25 స్టోర్స్ ఉన్నాయి ఇండియా మొత్తం మీద. తర్వాత మనది ఇంకోటి ఏంటంటే, ఈ 2-3 నెలల్లోనే మనది ఓన్ స్టోర్ అయితే వైజాగ్లో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 2 నెలల్లోనే అది కూడా మెటీరియల్ వస్తుంది. దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూద్దాం. కానీ జీ సిరీస్ ప్యూరిఫైర్స్ ఇవైతే బాగున్నాయి. ప్యూరిఫైర్స్ అయితే చాలా బాగున్నాయి, అందుకు మనం ఎక్కువగా తెప్పిస్తున్నాం. అలాగే కార్తీక్ కెమికల్స్ కదా అవి, చూడు జాగ్రత్త దించేటప్పుడు. తర్వాత నువ్వు కూడా చివరికి ఉన్నావు చూడు, అటు పడిపోగలవు. 1054 సైజ్ వెజలే ఇది కూడా, జాగ్రత్తగా దించు. తేజకి ఇచ్చేసాయి. క్రూజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది క్రూజ్. ఇదైతే ఈ మిషన్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇవి కూడా మనం తెప్పించాం. దీన్ని ఫుల్ వీడియో అయితే నేను ఒకటి మీకు చేసి చూపిస్తా, ఎలా ఉందో చూద్దాం. ఇది తేజ తీసుకో, అంతే. అలా మెంబ్రేన్ హౌసింగ్ అది. అబ్బా
ఉండి ఇస్తున్నాడు, నెమ్మదిగా ఇస్తాడు ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా వెజల్సే మీరు ఇప్పుడు చూస్తున్నవి. ఒకేసారి 15 నుండి 20 వెజల్ ఇలా తెచ్చుకుంటాము. ఇంకా లోపల కూడా ఉన్నాయి. వాటరా కెమికలా? బండి 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 వెనక వస్తున్న వెహికల్స్ని కూడా చూసుకోండి. ఏం కాదులే, పర్లేదు, మీద అట్ట పెట్టే కదా. ఉండు ఉండు ఉండు, ఇది ముందు తీసేద్దాం మాకు, ఎందుకంటే అది దీని మీద పడింది అనుకో ట్యాంక్ హోల్ అయిపోద్ది. చాలా జాగ్రత్త దించుకోవాలి దించేటప్పుడు. స్కిడ్లు ముందు ఇది తీసేస్తే మల్టీపుట్ వాళ్ళు ఇవి ఎంతురా కంపెనీ 25 NB మల్టీపుట్ వాళ్ళు. ఉదయ్ క్యాచ్ అక్కడ పెట్టేసుకోండి, నాకు ఇవ్వు తేజ ఇవ్వు. ఓకే అయ్యో డోజింగ్ పంప్ అది. స్కిడ్ జాగ్రత్త కోసుకుంటుంది. ఆగు నాకు తోసి కిట్ తేజారా తీసుకో, ఇచ్చేసాయి అలాగా. తేజ కోసుకుంటుంది చూడు, చివర్లో పట్టుకో మాకు. అలా వెళ్ళిపోయి 32 mm స్కిడ్స్ ఇవి. ఇవన్నీ కెమికల్సేనా? కెమికల్సే, ఓకే వెరీ గుడ్. అది తీసేసాయి, ఇది తీసేసాయి చెప్తా. ఉదయకి ఇచ్చేసాయి జాగ్రత్తగా. అంతే చూడు, మీద ఎత్తుకోవద్దు. నువ్వు కూడా దీని మీద కాల్ వేసావు అనుకో కోసుకుంటుందా, కొంచెం చూసుకొని దూరంగా ఉండు ఓకేనా. తేజానా? కెమికల్స్ ఇచ్చేసాయి ముందు, కెమికల్స్ ఇచ్చేసాయి. వెహికల్స్కి దారి ఇచ్చేసాయండి ముందు. అన్నయ్య వెరీ గుడ్, అంతే. ఆ ట్యాంక్ దించేద్దామా కార్తీక్? అది కూడా వెళ్ళిపోయి చూడు. ఇవి ట్యాంక్ కానీ తగిలినా లేదా మనం తగులుకున్న కిందకి పడిపోతాము. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నెమ్మదిగా దించుకుందాం. నువ్వు జాగ్రత్త, వెనక కాల్ అయ్యి మాకు అలా ఉన్నిలే. ఏంటివి ఒకసారి ఓపెన్ చేద్దామా? ఎక్సెల్ బ్లేడ్ నాకు ఇక్కడే ఉందా? ఏంటివి చూద్దామా? యాంటీ స్కేలెంట్స్ అనుకుంటా కదా, పెడతారేమో. నన్ను ఓపెన్ చేస్తాను నేను రైగడలు మొయ్యలేకపోతున్నాము. క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు ఇలాంటి బాక్సులు చాలా మనం తీసుకెళ్ళాం. జూమ్ చేయమ్మా ఒకసారి. డాజర్ 50 రివర్స్ ఆస్మోసిస్ యాంటీ స్కేలెంట్ ఇది, అంటే కెమికలే ఓకేనా. ఇవి కూడా చాలా బాక్సులు మనం తెచ్చుకున్నాం. ఆపు ఓకేనా. ఇది ఇచ్చేసాయి, ఇది ఓపెన్ చేస్తాను, పైన పెట్టేసుకోండి. ట్యాంకా ఏంటిది? 1054 వెజలేనా హౌసింగా? 8040 మెంబ్రేన్ హౌసింగ్ అది. ఓకే, లియో పంపులు వెయిట్ ఉంటాయి. ఆగు, హై ప్రెషర్ పంపులు ఎప్పుడు కూడా వెయిట్ ఉంటాయి, ఒక్కళ్ళని తీసుకెళ్ళలేం. ఎవరైనా రావాలి, వస్తే అప్పుడు మనం తీసుకెళ్ళగలం. చూడండి అక్కడ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త, వైర్లకు కానీ ఫ్యాన్లకు కానీ తగలకుండా, మీదేమి ఎత్తుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కనా మీదకి? కార్తీక్ ఇది ఇచ్చేసేవా? అది బయట తీసింది నాకు ఇచ్చే. ఉన్నాయి హౌసింగ్ మెంబ్రేన్ హౌసింగ్ తీసుకెళ్ళి జాగ్రత్త తీసుకెళ్ళు. కెమికల్ నాకు ఇవ్వు, నేను మొయ్యగలనేమో చూస్తాను. భుజం మీద ఆడతావా? ఉండు ముందే ప్రిపేర్ అవుతా. ఇటు నువ్వు పడిపోకు నా మీద. వెయిట్ ఉంది ఒగ్గు. వెయిట్ ఏం లేదు కదరా. పట్టుకో. ఓకే, సాధించాం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలి, చేస్తేనే బలం వస్తుంది. కాదు బాధ్యత వస్తుంది. మీదకి ఎక్కిపోదాం. మనం కింద ఉంటే మనకి ఇచ్చేస్తున్నారు, మొయ్యలేకపోతున్నాం. అమ్మా అది తేజ జాగ్రత్త. స్కిడ్ తీసిదిమా. ఆ ట్యాంక్ తీసేస్తామా 1000 లీటర్లది. ట్యాంక్ వద్దులే, తీసేద్దాం. మాకు హై ప్రెషర్ పంపుల ముందు తీయాలేమో. స్కిడ్ వస్తుందా ఒకసారి చూడు. వెయిట్ లేదేంటి, అంత వెయిట్ ఉంటుంది అది. ఉండి ఇద్దరికి రమ్మని చెప్దాం. దీని మీద పెట్టుకో కార్తీక్, నేను వస్తా. ఆగు ఒరే ఆగురా, పడిపోతావు తమ్ముడు వెనక్కి. అలాంటివి ఇప్పుడు ఇచ్చేయకు, ఒక్కడో చేయకు. అలాగున్ని అలా వస్తా రాదు. ఇది ఆ లియో పంప్ అండి, 2 days అయింది. ఆ లియో పంప్ అంటే 500కి 250కి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. కంప్లైంట్స్ లేదు పూర్తిగా.
ఇవి కూడా వెజల్సే. సైజ్ వచ్చేసరికి 1354 ఇది. తేజ పాట పోడరా మా ఇస్మతి అని. బాహుబలియా కట్టప్ప ఇవి భయ్యా 2 తీసుకెళ్ళి భయ్యా ఒకేసారి పర్లేదు. చూడు జాగ్రత్త. కంపెనీ మెంబ్రెయిన్లు వచ్చేసరికి 40 సైజు మొత్తం కూడా ఈ మనం 250 LPHకి తర్వాత 500 LPHకి అన్నింటికి కూడా ఇవే వాడుతూ ఉంటాం. అలాగే ఇది వచ్చేసరికి 1000 LPH ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన స్కిడ్. ఇది మనం ఏంటంటే 1000కే కాదు 250కైనా ఇదే వాడుతున్నాం, 500కైనా ఇదే వాడుతున్నాం, అలాగే 1000కైనా సరే ఇదే వాడుతున్నాం. చూడండి శ్రీధర్ గారు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త, అది కోసుకుంటుంది చివర్లు గట్రా పట్టుకుంటే జాగ్రత్తగా చూడండి. అలా దించేటప్పుడు మొత్తం జాగ్రత్త. అర్రే ఓకే బాగానే దించాడు. ఇది వచ్చేసరికి మా బ్రాకిస్ మెంబ్రెయిన్ ఏంటి ఇలా చేశారా? డ్యామేజ్ ఏం కాలేదు కదా? ఓకేలే చెక్ చేసుకుందాం. మెంబ్రెయిన్లు ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నవన్నీ కూడా బ్రాకిస్ అంబ్రాన్ అని మెంబ్రెయిన్లు మనం ఎక్కువగా వాడేవి ఇవే కదా. ఇది బ్రాకిస్, ఇది కూడా బ్రాకిస్, అలాగే ఇది కూడా అంబ్రాన్. ఇది అంబ్రాన్. వెళ్ళిపో తమ్ముడు, అలాగే వెళ్ళిపో. చూడు ఉన్నాయి ఎత్తు అక్కడ జాగ్రత్త. 1000 లీటర్స్ ఎఫ్ఎస్ ట్యాంక్ ఇది. ఒరే మన విజయ్ స్టోర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఆగస్టులోనా? ఓకే రండి కానివ్వండి. వాటర్ ఇవ్వండి, మనవాడికి వాటర్ కావాలి అర్జెంటుగా. నీళ్ళు తాగు ముందు. ఒరే కార్స్ గట్రా వస్తున్నాయి జాగ్రత్త మీరు. ఇది 1000 తమ్ముడు తీయ. కట్ చేస్తావా? కట్ చేసి కట్ అలా లాక్కో, అట్లా లాక్కో. ఇది మొత్తం అయితే మెటీరియల్ అయితే మనం దించేస్తాం. మనతో వచ్చి వెహికల్ ఏదైతే మనకు వెహికల్ తెచ్చిచ్చిందో వెహికల్ కూడా వెళ్ళిపోయింది. ఆ 2 ట్యాంకులు చూసుకోవచ్చు. మొత్తం దగ్గర ఒక 15 ట్యాంకుల వరకు ఉన్నాయి ఇక్కడ. 2000 లీటర్లవి, 1000 లీటర్లవి, అలాగే 500 లీటర్లవి, ఇంకా 200 లీటర్లవి అన్ని ట్యాంకులు కూడా ఉన్నాయి. 32 mm స్కిడ్లే మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఇంకా మిషన్స్ కూడా వచ్చేసరికి ప్యూరిఫైర్స్ కూడా జీ సిరీస్ కానీ, ఆ తర్వాత ఇంకా ఆక్వాకి సంబంధించినవి, తర్వాత ఆక్వాపాట్కి సంబంధించిన అన్ని మిషన్స్ ఉన్నాయి. సిఆర్ఐ పంపులు ఇవన్నీ కూడా, లుబీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, లియో ఆల్సో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మెంబ్రెయిన్ హౌసింగ్స్. శాండ్ కార్బన్ అయితే దగ్గర ఒక 300 బస్తాలు అయితే శాండ్ కార్బన్ కలిసి రెడీగా ఉన్నాయి. అది మీద అంటే ఇది వచ్చేసరికి 12 అడుగులు హైట్ రూము. మొత్తం మీద వరకు ఒక టాప్ను తగిలేసాయి బస్తాలు. ఇంకా వెజల్స్ కూడా అలానే టాప్ను తగిలేసాయి. 2 వరుసల్లో వేసుకుంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. అంటే 250 మొత్తం 2000 లీటర్ల వరకు, 250 నుండి 2000 లీటర్ల వరకు ప్లాంట్కి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా హోల్సేల్ రేట్లో మన దగ్గర దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే డిస్ప్లే పై నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్. థ్యాంక్ యూ.